బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్ట్ లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో భారత్ ను ఓడించింది. అడిలైడ్ వేదికగా జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ కేవలం 2.5 రోజుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రా మరోసారి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన పేరిట 4 వికెట్లు తీశాడు. అయితే మ్యాచ్ సమయంలో బుమ్రా తొడకండరాల నొప్పితో బాధపడ్డాడు. బౌలింగ్ చేస్తూ కింద పడిపోవడంతో ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. అనంతరం బుమ్రా మళ్లీ బౌలింగ్ చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో బుమ్రా సిరీస్ లోని అన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడతాడా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజానికి బీజేటీలో బుమ్రా బౌలింగ్ బాధ్యత పూర్తిగా తానే తీసుకున్నాడు. మిగతా బౌలర్లు వికెట్లు తీసినా కీలక వికెట్లు తీయడంలో బుమ్రాదే పైచేయి. పెర్త్లో జరిగిన తొలి టెస్ట్లో జెస్సీ 8 వికెట్లు తీశాడు. ఆ మ్యాచ్ లో బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. అడిలైడ్ లోనూ అదే జోరును కొనసాగించాడు. ఇప్పటి వరకు సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా బుమ్రా నిలిచాడు. అతను 2 మ్యాచ్ల్లో 11.25 సగటుతో 12 వికెట్లు తీశాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు టెస్టులో బుమ్రా 50కి పైగా వికెట్లు పడగొట్టాడు. అయితే బుమ్రా గాయం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు బుమ్రాకు ఎలాంటి గాయం కాలేదని టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ అప్డేట్ ఇచ్చాడు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగతా 3 మ్యాచ్లు టీమిండియాకు కీలకం. ఈ నేపథ్యంలో బుమ్రా ఆటకు దూరమైతే బౌలింగ్ దళం పూర్తిగా వీక్ అయిపోతుందంటూ ఆందోళన చెందుతున్నారు. సునీల్ గవాస్కర్ కూడా బుమ్రా మిగతా అన్ని మ్యాచ్లు ఆడాలని కోరుకుంటున్నారని చెప్పాడు. బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో బుమ్రా ఇప్పటి వరకు అద్భుతంగా బౌలింగ్ చేశాడన్నాడు గవాస్కర్. ఈ పరిస్థితుల్లో అతను సిరీస్ మొత్తం బౌలింగ్ చేయాలని ఆకాంక్షించాడు. ఒకవేళ బుమ్రాకు ఏదైనా సమస్య ఉంటే అతనికి ఇంకా 4 రోజుల సమయం ఉంది. సో బుమ్రా 3వ టెస్టుకు అందుబాటులోకి రావచ్చని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. మరోవైపు బుమ్రా 3వ టెస్టులో ఆడకపోతే పరిస్థితి ఏంటన్నది ఆందోళనకరంగా మారింది.